హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు విలేజ్ బాయ్స్. ఇలా గ్రీన్ బోటి ఫ్రై చేసుకోబోతున్నామండి. మేము మా వదిన మా అక్కయ్య బోటి క్లీన్ చేస్తున్నారండి. బోటి వేడి నీళ్ళతో ఇట్లా క్లీన్ చేసుకోవాలండి నీట్గా. గ్రీన్ బోటికి కావాల్సిన పదార్థాలండి: 1 kg బోటి కుక్కర్లో వేసి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. బోటి ఫ్రైకి కావాల్సింది 4 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, భోజ్వర్ ఆకు, లైట్గా కొంచెం వేడి చేసుకోవాలి. పచ్చిమిర్చి అండి, కారంకు సరిపడా పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత తీసి మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర 2 శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఉడికించిన బోటి పక్కకు తీసుకోవాలండి. నాలుగు టీ స్పూన్ల ఆయిల్, నూనె ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ కూడా వేసుకో. ఒక భోజ్వర్ ఆకు, ఉడికించిన బోటి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, మన పచ్చిమిర్చి పేస్ట్, అర గ్లాస్ నీళ్ళు పోసుకొని అన్ని కలియబెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కొంచెం అడగంటుతుంది, మాడిపోతుంది. కొంచెం చూసుకుంటూ ఉండాలి. పోసిన వాటర్ అంతా ఇట్లా ఎగిరిపోవాలండి. మొత్తం దగ్గరికి అయిపోతే అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. అయిపోయిందండి. గ్యాస్ కట్టేస్తున్నా అంటే మన తెలంగాణలో గ్యాస్ బంద్ చేస్తున్నాను. రెడీ అండి గ్రీన్ బోటి. చాలా బాగా వచ్చిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి.